ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హలో రామ్ సార్. హాయ్ నారాజు. యోగ నిద్రకి వచ్చేటువంటి పౌర్ణమికి విజువలైజేషన్కి ఎలాంటి సంబంధం ఉంటుందండి అసలు? యాక్చువల్గా మూడు ప్రత్యేకతలు కలిగినవి. మొదటి యోగ నిద్ర అంటే ప్రతి మనిషికి యోగ నిద్ర చాలా అవసరం. నిద్రను కూడా యోగంగా మార్చుకునేది యోగ నిద్ర. అట్లాగే ఫుల్ మూన్ చరిత్ర చూస్తే కల్చరల్గా, ట్రెడిషనల్గా ఎన్ని సంవత్సరాల యుగాల నుంచో ఫుల్ మూన్కి ఒక ప్రత్యేకత, ఒక గౌరవం, ఒక భక్తి ఉన్నాయి. సో నిండు పున్నమి అంటే గొప్ప గొప్ప ముహూర్తాలు, ఒక గొప్ప పని చేయటానికి, ప్రారంభించడానికి దాన్ని సందర్భంగా వాడుకుంటారు. ముఖ్యంగా మెడిటేషన్కి చాలామంది వాడతారు. ఇక మూడవది విజువలైజేషన్. యోగ నిద్రలో కాన్షియస్ మైండ్తో ఉంటాం కాబట్టి ఆ కాన్షియస్ మైండ్తో విజువలైజ్ చేసుకుంటూ యోగ నిద్ర చేయటం అనేది. సో విజువలైజేషన్కి ప్రత్యేకత ఉంది. ఏంటంటే మన భవిష్యత్తును కానీ, మనం చూడాలనుకున్న మనల్ని ఎలా చూసుకోవాలనుకున్నామో దాన్ని మనం దృశ్యీకరించుకోవటం విజువలైజేషన్. ఈ మూడు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ మూడు ఒకే రోజు రావడం పెద్ద ప్రత్యేకత. సో యోగ నిద్ర చేస్తూ ఫుల్ మూన్ డే రోజు విజువలైజేషన్ సెషన్ అటెండ్ అవుతూ ఉంటే అసలు వాటికి ఉన్న అన్ని ప్రయోజనాలని ఒక్క చోట చేర్చే అవకాశం వచ్చేది ఈ మూడు కలిసిన చోట. అది ప్రత్యేకత. అసలు ఈ మూడింటి కనెక్షన్ ఎలా కనెక్ట్ చేస్తున్నాం? నారోజు ఫుల్ మూన్ పౌర్ణమిని తీసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు కల్చరల్గా దానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అంతేకాదు ఎమోషనల్గా, సైకలాజికల్గా దానికి మళ్ళీ ప్రత్యేక స్థానం ఉంది. చాలామందికి తెలిసే ఉంటుంది, ఫుల్ మూన్ రోజు సముద్రపు అలలు కూడా ఎగిసిపడుతూ ఉంటాయి. దాని ఆకర్షణ శక్తి అలా ఉంటుంది. ఎమోషన్స్ కూడా హైటన్ స్టేజ్లో ఉంటాయి ఫుల్ మూన్ డే రోజు అనేది మనం ప్రయోగపూర్వకంగా చాలాసార్లు సైకాలజిస్టులు తేల్చి చెప్పారు. యాక్చువల్గా లూనాటిక్ అంటారు దాన్ని. ఫుల్ మూన్ని లూనాటిక్ అంటే హ్యూమన్ బిహేవియర్ అని. సో హ్యూమన్ బిహేవియర్ మీద, ఎమోషన్స్ మీద అత్యంత ఎక్కువ ప్రభావం ఫుల్ మూన్ ప్రభావం ఉంటుంది అని చెప్తారు. సో అందువల్ల మనం విజువలైజ్ చేస్తున్నప్పుడు విజువలైజేషన్లో మన ఎమోషన్స్ టువర్డ్స్ మన అచీవింగ్ గోల్, ఒక గోల్ని మనం అచీవ్ చేస్తే మనం ఏ ఎమోషన్ను ఫీల్ అవుతామో ఆ ఎమోషన్ హైటన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ఎమోషన్ హైటన్ అవ్వాలంటే ఎవ్రీ ఎమోషన్ ఈజ్ ద వైబ్రేషన్. ఎందుకు ఈ వైబ్రేషన్ కావాలంటే వైబ్రేషన్ ఈజ్ ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ యు కనెక్ట్ విత్ ద యూనివర్స్. సో మీరు అడిగే కోరిక, మీరు కావాలని అనుకున్నది ఈ ప్రపంచంలో చుట్టూ ఉన్న ప్రకృతి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి మీరు తెలియజెప్పే భాష వైబ్రేషన్. కాబట్టి ఆ వైబ్రేషన్ని పవర్ఫుల్గా సృష్టించుకునే అవకాశం ఫుల్ మూన్ డే రోజు ఉంది. ఓకే. యోగ నిద్రలో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఒక అంశం ఏంటంటే ఇంటెన్షన్ సెట్టింగ్ అంట. అంటే మీరు ఏ ఇంటెన్షన్తో యోగ నిద్ర చేస్తున్నారో యోగ నిద్ర సమయంలో ఆ ఇంటెన్షన్ మొత్తం శరీరంలో ప్రతి అణువు రికార్డు చేస్తుంది. ఎప్పుడైతే శరీరంలోని ప్రతి అణువు రికార్డు చేస్తుందో మీ ఆలోచన, మీ దృష్టి, మీ ఫోకస్, మీ ఇంటెన్షన్, మీ లక్ష్యం ఇవన్నీ శరీరం అర్థం చేసుకున్నప్పుడు, అంటే నా అణువు ఫీల్ అవుతున్నాను అంటారు చూసారా, ఆ అణువు ఫీల్ ఎప్పుడు అవుతారో మీ జీవితంలో ప్రతి అడుగు మీరు దేన్నైతే ఇంటెన్షన్గా సెట్ చేశారో, దేన్నైతే లక్ష్యంగా నిర్దేశించారో ఆ లక్ష్యం వైపు మీ శరీరాన్ని, మనసును అటువైపు నడిపిస్తుంది. సో ఆ యోగ నిద్రలో ఆ ఇంటెన్షన్ని బలపరుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక యోగ నిద్రలో ఇంటెన్షన్ని బలపరుచుకుంటుంటే ఫుల్ మూన్ డే రోజు మీరు ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు ఆ లక్ష్యానికి, ఎప్పుడైతే లక్ష్యానికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో, ఫర్ ఎగ్జాంపుల్ నారాజు ఎవరైనా సరే బాగా అబ్జర్వ్ చేస్తే గొప్ప గొప్ప వస్తువులను కనిపెట్టిన సైంటిస్టులు ఏదో క్యాజువల్గా కనిపెట్టలేదు. వాళ్ళకి ఏదో ఒకటి ఈ ప్రపంచానికి అందివ్వాలన్న ఎమోషనల్ అటాచ్మెంట్ బలంగా ఉండటం వల్ల, దాని వెనకాల కారణం ఉండటం వల్ల, మా అమ్మ చెవుడు, మా అమ్మకి ఏమీ వినిపించదు, మా అమ్మ ఎలాగైనా నా మాట వినాలని అనిపించి నేను ఫోన్ కనిపెట్టానని గ్రహం బెల్ ఎందుకు అన్నాడంటే దెర్ ఈజ్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. ఎస్. ఇటీవల ఒక ఐటీ ఇంజనీర్, ఐఐటి చదివిన ఒక యంగ్ అబ్బాయి వాళ్ళ నాన్న పొలం పనులకు వెళ్ళి మోటార్ ఆన్ చేద్దామని ట్రై చేస్తే రాత్రి చీకట్లో తెలియక
కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఎలాగైనా సరే నేను ఏదైనా కనిపెట్టాలన్న ఇంటెన్షన్ బలపడినప్పుడు, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు అసలు ఏ రైతు పొలం దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గర నుంచే మోటార్ ఎలా ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు అని కనిపెట్టడానికి అది మోటివేషన్గా మారింది. లైఫ్లో ఏదైనా సరే ఎమోషనల్ అటాచ్మెంట్ లేనిదే మీరు కంటిన్యూగా కన్సిస్టెంట్గా ప్రయత్నాలు చేయరు. యోగ నిద్రలో ఎమోషన్స్ని హైటన్ చేసి లక్ష్యానికి బలంగా కనెక్ట్ చేయిస్తాం. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే విజువలైజేషన్. ఎస్. ఇప్పుడు ఈ మూడింటిని మనం ఒక థ్రెడ్ కట్టాం. ఏదైనా సరే దారాన్ని కట్టి ముత్యాలన్నీ అందులో ఉంటే ఆ ముత్యాల సరం ఎంత అందంగా ఉంటుందో, ఒక ఫుల్ మూను, విజువలైజేషన్, యోగ నిద్ర పూర్తిగా ముత్యాల హారంలో రత్నాలని పొదిగితే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, అట్లా ఈ 3 సందర్భాలు ఈ విజువలైజేషన్ సెషన్కి, ఆ రోజుకి అందాన్ని, జ్ఞానాన్ని తెచ్చిపెడతాయి. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కనెక్షన్. కాబట్టి ఎవరైనా సరే తమ లక్ష్యాన్ని పవర్ఫుల్గా మార్చుకోవాలన్నా, తన ఎమోషన్స్ని బాగా బలంగా కనెక్ట్ చేసుకోవాలన్నా, విజువలైజేషన్ యొక్క అన్ని ప్రయోజనాలు పొందాలన్నా ఇంతకంటే అద్భుతమైన సందర్భం రాదు. నారాజు సైకలాజికల్గా ఫుల్ మూన్కి కార్ల్ యంగ్ అని సైకాలజిస్ట్ చాలా థెరపీస్కి ఆయన థియరీలో ప్రపోజ్ చేశాడు. దాన్ని యంగియన్ థియరీ అంటారు. యాక్చువల్గా JUNG రాస్తారు, యంగ్ అంటారు. కార్ల్ యంగ్ ఏం చెప్పాడంటే, ఫుల్ మూన్ పౌర్ణమి రోజు చంద్రుడు 2 విషయాలకి గుర్తు. నెంబర్ 1 పూర్ణత్వానికి, నెంబర్ 2 క్లారిటీకి. ఇంకో విషయం చెప్పాడు, మూడోది ఏంటంటే బ్రైట్నెస్కి. ఒక మనిషి ఏదైనా ఆలోచించాలనుకున్నా, ఒక లక్ష్యం కావాలన్నా ఈ 3 ఉండాలి: పూర్ణత్వం, స్పష్టత, వెలుగు. కాబట్టి నేను ఎవరికైనా థెరపీ ఇవ్వాలని అనుకుంటే ఫుల్ మూన్ని ఒక సింబల్గా వాడుకొని వాళ్ళని మోటివేట్ చేస్తాను అనే ఒక గొప్ప సైకాలజిస్ట్, సైకాలజీ తెలిసిన వాళ్ళందరికీ ఈయన గురించి తెలుసు, కార్ల్ యంగ్ ఈ థియరీని ప్రపోజ్ చేశాడు. సో ఇలాంటి థియరీ బ్యాక్గ్రౌండ్తో ఈ ఫుల్ మూన్ రోజు యోగ నిద్రను ఖచ్చితంగా పార్టిసిపెంట్స్ని సంపూర్ణ ప్రయోజనాలని పొందుతారు. అండ్ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఫుల్ మూన్ మీకు చూసినప్పుడు మీకు గుర్తొచ్చే విషయం ఏంటో రాయండి. బికాస్ దట్స్ అ స్ట్రాంగ్ కనెక్షన్ పాయింట్. కింద కామెంట్ బాక్స్లో ఫుల్ మూన్ చూస్తూనే మీకు ఏం గుర్తొస్తుంది, ఫుల్ మూన్ తలుచుకుంటూనే మీకు ఏం గుర్తొస్తుంది అది రాయండి. దట్స్ అ స్ట్రాంగ్ ఎమోషనల్ పాయింట్. దాని గురించి నేను ప్రోగ్రాంలో డిస్కస్ చేస్తాను. స్పిరిచువల్ లాంగ్వేజ్లో ఎవ్రీ 15 డేస్కి ఒక చేంజ్ చూడాలి అని అంటే డెఫినెట్గా ఈ అమావాస్య, పౌర్ణమి అనేటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. అవును. సైంటిఫిక్గా కనుక మనం చూస్తే నేచర్ సపోర్ట్ చేసేటువంటి దానికి 21 డేస్ మైండ్ షిఫ్ట్ అవ్వడానికి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం జనరల్గా. పౌర్ణమికి అయితే ఒక్కొక్క ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఏదైనా సరే చేసేటప్పుడు త్రూ విజువలైజేషన్ ఏదనుకుంటే అది బలంగా జరగడానికి అదొక టూల్ కిందకి కూడా వాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే సైంటిఫిక్గా కూడా గూగుల్ చేస్తే చాలా విషయాలు మీకు బయటపడతాయి. స్పిరిచువల్ ఎవరైతే ఫాలో అవుతారో ఆ టేస్ట్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక మంచి రోజు మీరు దాన్ని స్టార్ట్ చేశారు యోగ నిద్రని. చాలామంది యోగ నిద్రలో ఆ స్పెషల్ క్లాస్కి, స్పెషల్ డేకి పార్టిసిపేట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది 1 డే ఉంటుందా, 2 డే ఉంటుందా? ఇది యాక్చువల్గా నిద్ర ఒకరోజు, యోగ నిద్ర 2వ రోజు. సో ఓన్లీ యోగ నిద్ర అటెండ్ అవ్వాలని అనుకున్న వాళ్ళు ఓన్లీ యోగ నిద్రకి పార్టిసిపేట్ చేయొచ్చు. దే కెన్ రిజిస్టర్ దెమ్సెల్వ్స్. నిద్ర కావాలని అనుకున్న వాళ్ళు, యోగ నిద్ర 2 కావాలని అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో దే కెన్ రిజిస్టర్ నౌ. బికాస్ కరెక్ట్గా చెప్పాలంటే 17th and 18th యోగ నిద్ర సెషన్స్ ఉంటాయి. 18th ఈజ్ యోగ నిద్ర, 17th ఈజ్ అ స్లీప్ మెడిటేషన్. ఇట్స్ అ డీప్ స్లీప్ని ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటే దట్ ఈజ్ ఆన్ 17th. సో ఇమీడియట్లీ దే కెన్ రిజిస్టర్. డెఫినెట్గా. సో ఎవరైనా సరే మీరు కనుక 17th and 18th క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే 18th స్పెషల్గా ఉంటుంది. 1 డే క్లాస్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ 17th, 18th 2 డేస్ కనుక అటెండ్ చేయాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. సో పౌర్ణమి రోజు జరిగేటువంటి స్పెషల్ క్లాస్ ఇది, ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ. విజువలైజేషన్ ప్రాక్టీస్లోనే చాలామంది అడ్వాన్స్ అడుగుతూ ఉన్నారు. సో అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్ September 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. September 23rd. September 23rd అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకి మనం 5 సెన్సెస్ గురించి చాలా అద్భుతంగా చాలా ఎపిసోడ్స్ చేసాం. మనం బేసిక్ సెషన్లో కూడా మాట్లాడాం.
అయితే ఆ సెన్స్ యొక్క పవర్ని ఎట్లా పెంచాలి. సో లైఫ్ని నిజంగా జీవించాలంటే ఈ 5 సెన్సెస్ నుంచే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ సెన్స్లో ఎప్పుడైతే పవర్ పెరిగిందో యువర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే ప్రతి చిన్న చేంజ్ని అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ సెషన్లో. అట్లాగే అడ్వాన్స్ సెషన్లో గోల్ సెట్ చేసినప్పుడు ఇంటెన్స్గా ఎమోషన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఈ ఎమోషన్స్ యొక్క ఇంటెన్సిటీని 30% ఎలా పెంచాలి అనేది అడ్వాన్స్ సెషన్లో తెలుసుకుంటారు. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళకు అడ్వాన్స్ సెషన్ ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. లేదా విజువలైజేషన్ గురించి బేసిక్గా అందరిని అర్థం చేసుకున్న వాళ్ళు అడ్వాన్స్ సెషన్ నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేలా కాకుండా వాళ్ళ జీవితంలో ఫలితాలని కూడా చాలా అద్భుతంగా మార్చేది, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చే అవకాశం అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకు ఉంటుంది. సో సెప్టెంబర్ 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. 5 days సెషన్. ఇందులో కూడా అడ్వాన్స్డ్ యోగ నిద్ర సెషన్ ఉంటుంది. అండ్ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది కూడా ఒకటే, సంవత్సరం మొత్తం చేయాల్సినటువంటి పని ఒక 3 నెలల్లో ఎలా ప్లాన్డ్గా చేయొచ్చు అనేటువంటి దానికి ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ అనేవి చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సో కమింగ్ డేస్లో ఎలాగో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి వాటినన్నిటినీ కూడా అంటే వచ్చేటువంటి వాటిని ముందే ఊహించి ఎలా మనం సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ క్లాస్, అడ్వాన్స్ క్లాస్. అది కూడా అడ్వాన్స్ ప్రాక్టీస్ అనేది చాలా 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 స్పెషల్ క్లాస్. ఓన్లీ ప్రాక్టీస్ అది కూడా 23rd నుంచి, సెప్టెంబర్ 23rd నుంచి జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ.